ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ ప్రక్షాళనకు జగన్ శ్రీకారం చుట్టారా? ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమైన వారిని తీసేస్తారా లేక కొనసాగిస్తారా? పార్టీ అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెబుతున్న జగన్ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారా? ఇన్ఛార్జీల మార్పు ద్వారా వైసీపీకి పూర్వ వైభవం సాధ్యమేనా? పల్నాడు జిల్లా పాలిటిక్స్ పై ఏబిఎన్ ఇన్సైడ్ స్పెషల్ స్టోరీ. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ అధినేత జగన్ కు ఇప్పుడు జ్ఞానోదయం అయిందంటున్నారు సొంత పార్టీ నేతలు. అందుకే నిన్నటి వరకు పట్టించుకోని నేతలు కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. అలాగే పార్టీ అనుబంధ సంఘాలకు కొత్త సారథులను కూడా జగన్ నియమిస్తున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను జగన్ నియమిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు పల్నాడు జిల్లాలోని నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీల మార్పు జరుగుతుందనే చర్చ జోరుగా జరుగుతోంది. 2019 ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత పల్నాడు జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ ఓటమికి కారణం ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక కారణమనే మాట బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ముందు వరకు ఉన్న నేతలను మార్చిన జగన్ కొత్తవారికి అవకాశం కల్పించారు. ఆయా నియోజకవర్గాల్లోని నేతలపై ఉన్న ఆరోపణల వల్లే సిట్టింగులను మార్చి కొత్తవారికి అవకాశం కల్పించారనేది వాస్తవం. అయితే వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు కూటమికే ఓట్లు వేశారు. దీంతో మార్పులు చేర్పులతో కూడా ఏమాత్రం ఫలితం చూపలేదు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత వారిని కొనసాగిస్తారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అని కార్యకర్తల్లో అనుమానాలు నెలకొన్నాయి. జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి కావడంతో నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై జగన్ దృష్టి పెట్టినట్లు అంతా భావిస్తున్నారు. ఏపీ పాలిటిక్స్ లో పల్నాడు జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. తొలి నుంచి పల్నాడు జిల్లా వైసీపీ నేతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ఛార్జీలను మారుస్తారా లేదా అనే ప్రశ్న జోరుగా వినిపిస్తోంది. పల్నాడు జిల్లాలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పార్టీ పటిష్టతపై జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గతంలో జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే బెయిల్పై ఉన్న పిన్నెల్లి మాత్రం ఎప్పుడు జిల్లాకు వస్తారో ఎక్కడ ఉంటారో అనేది తెలియని అయోమయ పరిస్థితి. దీంతో పెండింగ్ లో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలను వెంటనే నియమించాలని కార్యకర్తలు కోరుతున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి విడదల రజనీని తప్పించిన జగన్ కావటి మనోహర్ నాయుడికి అవకాశం ఇచ్చారు. జగన్ ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఎన్నికల్లో కావటి ఓడిపోయారు. అయితే కావటి ఓటమి తర్వాత ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదు. పార్టీ కార్యకర్తలతో భేటీ కాలేదు. దీంతో కావటికి తిరిగి పేటకు వెళ్లే ఆలోచన లేదనే చర్చ జోరుగా నడుస్తోంది. దీంతో అక్కడ కొత్త ఇన్ఛార్జిను నియమించాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే అక్కడ కొత్తగా ఎవరొచ్చినా సరే మాజీ మంత్రి విడదల రజనీ కంట్రోల్లో ఉండాల్సిన పరిస్థితి ఉందంటున్నారు పార్టీ నేతలు. మరోవైపు ప్రస్తుతం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తో కూడా సమన్వయం చేసుకునే వ్యక్తిని నియమించాలనేది స్థానిక నేతల సూచన. ఇక మరో మాజీ మంత్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం సత్తెనపల్లి. ఇక్కడి నుంచి పోటీ చేసిన ఓడిన అంబటి రాంబాబుకు ప్రస్తుతం గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు జగన్. దీంతో అంబటి సత్తెనపల్లిని వీడినట్లే అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. వాస్తవానికి సత్తెనపల్లి నియోజకవర్గం నేతలతో అంబటికి తొలి నుంచి విభేదాలున్నాయి. రెడ్డి సామాజిక వర్గ నేతలతో రాంబాబుకు మొదటి నుంచి పొదగటం లేదు. పలుమార్లు స్థానిక నేతలు అంబటికి వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేశారు. అందుకే రాంబాబును గుంటూరు తీసుకువచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని సత్తెనపల్లి వెళ్లమని జగన్ కోరినట్లు తెలుస్తోంది. అయితే మోదుగుల ససేమిరా అనటంతో పల్నాడు, గుంటూరు జిల్లాల పార్టీ పరిశీలకుడిగా జగన్ నియమించారు. దీంతో సత్తెనపల్లి నుంచి రెడ్డికి అవకాశం ఇస్తారా లేక మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణకు నియోజకవర్గం బాధ్యతలు అప్పగిస్తారా అనేది చూడాల్సి ఉంది. నర్సారావుపేట పార్లమెంటు స్థానం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తిరిగి నెల్లూరు వెళ్లిపోయారు. దీంతో ఆయన స్థానంలో మోదుగులను ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అసెంబ్లీ కంటే కూడా పార్లమెంటుకు వెళ్లేందుకే మోదుగుల మొదటి నుంచి మొగ్గు చూపుతున్నారు. దీంతో మోదుగులను పార్లమెంటు ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే సత్తెనపల్లి, చిలుకలూరిపేట స్థానాలపై స్పష్టత వచ్చిన తర్వాతే పార్లమెంటు ఇన్ఛార్జీలను నియమించే అవకాశం కనిపిస్తోంది. ఏదేవైనా పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కొత్త ఇన్ఛార్జీలను నియమించాలంటున్నారు కార్యకర్తలు. నేతలు చురుగ్గా పనిచేయాలి అంటే అన్ని స్థానాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందనేది నేతల మాట. మరి ఆ దిశగా అధిష్టానం అడుగులు వేస్తుందా లేక ఆచితూచి వ్యవహరిస్తుందా అన్నది వేచి చూడాలి.